ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 250 అంటూ 5 సంవత్సరాల సమయం తీసుకున్న గత ప్రభుత్వం అయితే ఈ రోజు పెన్షన్ విషయంలో మీరు చూస్తున్నారు 4000, 6000, 15000 చేసి ఈ సంవత్సరం అంతా కూడా నెల రేపు ఆదివారం 1వ తేదీ అంటే ఈ రోజు శనివారమే డబ్బులు ఇస్తున్నటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు దయ్యాలు వేదాలు వల్లించినట్టు? ఒక్క 1000 రూపాయలు ఇవ్వడానికి 250 పెంచుకునే పోతాడని చేతులెత్తిన వ్యక్తులు ఈ పార్టీ ఈ రోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఏమని? మీరు ఏమీ చేయలేదు, అన్ని చేస్తారు. 5 సంవత్సరాలు మీరు విధ్వంసం చేశారు, ఆర్థిక విధ్వంసం చేశారు. ఒక్క పిడికెడు మందు, ఒక రోడ్డు గాని, ఒక అభివృద్ధి గాని, తాగడానికి నీళ్లు గాని. ఈరోజు వెంకటాపురంలో ఉన్నా నేను, అడగండి, ఇక్కడ మహిళలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక రోడ్డు గాని, డ్రైనేజ్ గాని, ఒక నీళ్ల సమస్య గాని ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటికీ పరిష్కారం, అన్నిటికీ చేసుకుంటూ ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళగా ముందుకు తీసుకోవడం జరుగుతోంది. నిన్న మహానాడులో మీరు చూశారు, ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ డేట్ కూడా పెట్టిస్తున్నాం. ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో వాటన్నిటి దశల వారీగా ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా, రేపు రాబోయే రోజుల్లో తల్లికి వందనం, రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభావం, ఇలా ఒక్కొక్కటి పేరున ప్రతి ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఇటు అభివృద్ధిని, ఇటు ముఖ్యమైన ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టులని, అదే రకంగా తాగునీటి ప్రాజెక్టులని, ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని 2 రకాలుగా ముందు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఈ రోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో పాపం వాళ్ళ ఆలోచన అంతా ఏమంటే ఎట్లా తిరిగి ప్రభుత్వం వైఫల్యం చెందితే ఆ చెందిన దాని మీద, ఆ పునాదుల మీద ఏదో మేము అధికారంలోకి వస్తాము, నేను వస్తే 2.0 చూపుతాను, 3.0 చూపుతానని చెప్పడం తప్ప మీరు మన పరిపాలనలో చూపించినటువంటి 0.0 పరిపాలనే మర్చిపోకున్నారు. ఇంకా ప్రజలు ఇప్పటికే మర్చిపోలేకున్నారు మీ పాలన. మీ దెబ్బకు భయపడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశము, రాష్ట్రము 2 కూడా కూటమి ప్రభుత్వంగా ఈ రోజు ప్రజలు ఆశీర్వదించారు. 151 సీట్ల నుంచి ఈరోజు 11 సీట్లకు మిమ్మల్ని కుదించారంటే ఎంత చక్కని పరిపాలన మీరు చేశారో. కరెంటు ఛార్జీలు మీరు చూస్తే 9 సార్లు, సిగ్గు లేకుండా 9 సార్లు పెంచిన ప్రభుత్వం మీది. ఈ రోజు ₹1 కరెంటు ఛార్జీ పెంచకుండా మీరు పెట్టిన పాపం, 5 ఏళ్లు పెట్టిన పాపాన్ని ఈ రోజు భరిస్తూ మళ్ళీ ₹1 పెంచకుండా ముందుకు పోవడం జరుగుతోంది.